తమిళనాడు బోర్డర్కి దగ్గరగా ఉన్న కృష్ణగిరికి అతి సమీపంలో ఉంది ఈ ప్రదేశం. మల్లచంద్రం అనే గ్రామానికి ఆనుకునే ఉంది ఈ కొండ. ఈ ప్రదేశం డోల్మెన్స్కి ప్రసిద్ధి. డోల్మెన్ అనే ఫ్రెంచ్ పదానికి అర్థం రాతి బల్ల అని. ఈ సమాధులు రాతి యుగం నియోలిథిక్ సమయానికి చెందినవి, అంటే 3000 సంవత్సరాల కంటే పాతవి. బేసిక్గా డోల్మెన్స్ అంటే సమాధులని, లేదంటే ఒక మెమోరియల్ లాగా చేసినటువంటి స్ట్రక్చర్, ఒక చిహ్నం లాగా. రాతి యుగం నియోలిథిక్ సమయానికి చెందిన ఆదిమానవుడు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ సమాజంలోని వ్యక్తులకు కానీ ఈ విధంగా నివాళి అర్పించేవాళ్ళు. ఇలాంటి డోల్మెన్స్ని నిర్మించి వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక నివాళిని అర్పించేవాళ్ళు. ఇవన్నీ కూడా సిమెంటు, ఐరన్, చక్రాలు ఇవేవి లేని సమయంలో నిర్మించబడడం ఇంకొక విశేషం. అయితే మరణించిన వారి సామాజిక స్థాయిని బట్టి, ఉదాహరణకు నాయకుడు, రాజు, రాణి, ముఖ్య వ్యక్తులు, విఐపీస్ ఇలాంటి వాళ్ళ స్థాయిని బట్టి దాని ఆధారంగా ఈ నిర్మాణాల చుట్టూ రాళ్ల గుట్టలు మరియు ఆ సమాధి చుట్టూ రాళ్లతోనే చిన్న చిన్న టవర్లలాగా తయారు చేసి పెట్టడం, అంటే ఒక ప్రత్యేకతను సూచించే విధంగా. ఈ డోల్మెన్స్ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్లేసెస్లో కూడా ఉన్నాయి. అంటే యూరోప్, ఫ్రాన్స్లో, ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్పెయిన్ ఇలాంటి ప్లేసెస్లో, ఇంకా ఏషియా కాంటినెంట్కి వస్తే కొరియా, జపాన్, ఇజ్రాయెల్, ఆఫ్రికాలో మొరొక్కో, ఇథియోపియా ఇటువంటి ప్రదేశాల్లో కూడా ఈ డోల్మెన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఎందుకు ఈ డోల్మెన్స్ ప్రత్యేకమైనవి అంటే, ఒకటి చరిత్రను తెలిపే సాక్ష్యాలు ఇవి. అంటే మన పూర్వీకులు, అంటే వాళ్ళ సమాధి పద్ధతులు, విశ్వాసాలు, ఆ టైంలో ఉన్నటువంటి కల్చరు, వీటినన్నిటినీ మనకు అర్థం చేసుకోవడానికి ఇవి ఒక సాధనాలు. రెండవది ఈ రహస్యంతో కూడుకున్నటువంటి, అంటే ఆ కాలంలో ఇటువంటి భారీ రాళ్లను అంటే ఎలా మోసి ఎలా ఇలా నిటారుగా నిలబెట్టి, అంటే వాళ్ళకున్నటువంటి పరికరాలు చాలా చాలా తక్కువ, అంటే అప్పుడు ఇటువంటి అడ్వాన్స్మెంట్స్, డెవలప్మెంట్ అనేవి లేని రోజుల్లో ఎలా నిర్మించారు వీటిని అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ లాగా మిగిలింది. మూడోది ఈ సాంస్కృతిక విలువలు, అంటే స్థానిక పురాణాలు, చరిత్రకు ఇది గుర్తు. ఈ డోల్మెన్స్ కాలంలో మనిషి వ్యవసాయం, జంతు పెంపకం, వేటాడడం వీటి ద్వారా జీవించేవాడు. అతడు రాతి మరియు లోహ పరికరాలు, కుండల తయారీ, ఈ మార్పిడి వాణిజ్యం వంటి వాటితో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతూ ఉండేవాడు. ఆ కాలపు సమాజం విశ్వాసాలు, కళలు, ఈ సమాధి నిర్మాణాలు ద్వారా ఆ టైంలో ఉన్నటువంటి సంస్కృతి మనకి అర్థమవుతుంది. ఇక్కడున్న ఈ సమాధుల్లో మీరు దేన్ని చూసినా మరీ అంత పెద్దగా అయితే ఏముండవు, చాలా చిన్నవిగా ఉన్నాయి. అంటే ఏదో 3 అడుగులు 3.5 అడుగుల మనిషికి సరిపోయేటువంటి, అంటే ఒక చిన్న పిల్లవాడి హైట్కి సరిపోయే విధంగా ఉన్నాయన్నమాట. అయితే ఎందుకు ఆ కాలంలో మనుషులు మరీ అంత చిన్నగా ఉండేవాళ్ళ, ఏంటి అనే ఒక మిస్టరీ అనేది కూడా ఇప్పటికీ ఒక అలాగే మిగిలిపోయింది. దానికి సంబంధించినటువంటి ఎన్నో థియరీస్, కాంట్రవర్సీస్ ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి, ప్రతి సమాధికి ఎదురుగా ఈ రంధ్రాలు, ఈ సర్క్యులర్ షేప్లో ఈ రంధ్రాలని చేసి పెట్టించారు. అంటే దీనికి సంబంధించినటువంటి నమ్మకాలు, ఆనాటి నమ్మకాలు అనేటివి కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ డోల్మెన్స్కి సంబంధించినటువంటి కొన్ని విశ్వాసాలని మనం చూస్తే, ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి తెగల నమ్మకాలు ఏమిటంటే, ఈ డోల్మెన్స్ను చిన్న మనుషుల ఇళ్ళు అని అంటారు. అంటే మరుగుజ్జుల ఇళ్ళు అని అనేవాళ్ళంట. అంటే వీరు పూర్వీకుల ఆత్మలు లేదా శక్తివంతమైన ఈ మరుగుజ్జు, అంటే చిన్న రూపంలో ఉన్న దైవాలు ఇక్కడ నివసించేవారని నమ్ముతారు. ఇంకొకటి ఏమిటంటే, ఈ డోల్మెన్స్ చుట్టూ ఈ మరుగుజ్జులు లాంటి మనుషులు, అంటే మనుషులను పోలి ఉండేటువంటి ఒక రకమైనటువంటి జీవులు ఇక్కడ కాపలాగా ఉండేవాళ్ళని, ఇక్కడ నిధి నిక్షేపాలు ఏవో ఉన్నాయని చెప్పి ఆ నిధుల్ని కాపలా ఉండడానికి వీళ్ళు ఈ డోల్మెన్స్ దగ్గర ఉండేవాళ్ళు అని చెప్పి అని అంటారు. కొంతమంది అయితే అసలు ఈ డోల్మెన్స్కి పూజించడం, ఇక్కడ పూజలు, అంటే వాళ్ళ రైతులు పంటల కోసం ఇక్కడ పూజలు కూడా చేస్తారంట. ఆనాటి ఆ రాతి యుగంలో వేసినటువంటి ఈ పెయింటింగ్ ఒకటి
శ్మశాన లేదా ఆత్మ ప్రయాణాన్ని సూచించే చిత్రము, లేదా దైవాన్ని లేదా పూర్వీకుడిని సూచించేటువంటి చిత్రంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పెయింటింగ్ చూసిన వెంటనే ఏదో తెలియని భావన కలిగింది. రాతి యుగానికి చెందినటువంటి ఈ డోల్మెన్స్కి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది ఆసక్తికర విషయం కంటే కూడా ఒక మిస్టరీ యాంగిల్ అని చెప్పచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ రోజుల్లో వేసినటువంటి, అంటే రాతి యుగపు మనిషి వేసినటువంటి పెయింటింగ్స్ చూస్తుంటే అసలు ఒక్కసారి మనసు ఎటో వెళ్ళిపోతుంది అనమాట కాలంలో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ డోల్మెన్స్ సైజెస్ మీరు చూసారంటే ఇవన్నీ బరియల్ సైట్స్ అండి బేసిక్గా, అంటే సమాధులు అని చెప్పచ్చు. కానీ వీటిలో ఆసక్తికరమైన విషయం ఇందాక చెప్పినట్లుగా ఏంటంటే అవి చాలా చిన్నవిగా ఉన్నాయి. అంటే 3-3.5 అడుగు పొడవు ఉన్నటువంటి మనుషులు పట్టే విధంగా ఉన్నాయి. సో కొంతమంది ఏమంటారంటే, ఇక్కడ కొంతమంది మరిగుజ్జులు నివసించేవాళ్ళు, అంటే పాతాళంలో నివసించేవాళ్ళు, నేల కింద వాళ్ళు రాత్రులప్పుడు బయటకు వచ్చి ఇలాగా మనుషులతో పాటు కలిసి నివసించేవాళ్ళు, అంటే రహస్యంగా గోప్యంగా నివసించేటువంటి జాతి ఒకటి ఉంది. అది ఇప్పుడు కనుమరుగైపోయింది, వాళ్ళు అంతరించిపోయారని ఒకటి. ఏలియన్స్ని కూడా కనెక్ట్ చేసి ఇంకొక థియరీ ఉంది, ఏలియన్స్ కూడా కట్టిండొచ్చు ఇక్కడ వచ్చి. అంటే చూసారంటే 3500 సంవత్సరాలకి ఇంకా ముందు, దగ్గర 5000 సంవత్సరాలని చెప్పినా అతిశయోక్తి లేదు. అంత పాత, అంటే మన ఊహకు అందనటువంటి హిస్టరీ. అన్ని రోజులు వెనక్కి, అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళామంటే పనిముట్లు ఏమీ లేవు అప్పుడు మనిషి దగ్గర. నాకు తెలిసి బహుశా మేబీ నిప్పు రాజేయడం నేర్చుకొని ఉండొచ్చు ఆ కాలపు మనిషి. అక్కడ ఆయనకున్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి దీంతో ఇలాంటి బండరాళ్ళని ఇలా చెక్కడము, వీటిని ఇలా పేర్చడము అంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డోల్మెన్స్ మీరు చూసుకుంటే, ఇంకా అటు సైడ్ కూడా కెమెరా పక్క తిప్పు, ఆ పక్క కూడా, అక్కడ కూడా జూమ్ చేయ కొద్దిగా. సో కొండపైన మీరు చూసారంటే అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి మొత్తం మనం లెక్కేసుకోగా 200 డోల్మెన్స్కి పైగా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ప్రీ హిస్టారిక్ ఎరా, అంటే స్టోన్ ఏజ్కి సంబంధించిన, రాతి యుగానికి సంబంధించినటువంటి కట్టడాలే. ఆ రోజుల్లో ఆది మానవుడి దగ్గర ఉన్నటువంటి పరికరాలు, రాళ్ళు ఇవి యూజ్ చేసి ఇలాంటి స్టోన్స్ని కట్ చేసి ఇలా అమర్చి ఇది ఒక బరియల్ గ్రౌండ్ లాగా వాడుకునేవాళ్ళు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం చూపించాలి. ప్రతి ఒక్క డోల్మెన్కి ఇలా ఒక రంధ్రం లాంటిది మనం గమనించవచ్చు. ఇది ఏంటంటే ఆత్మలు ఈ రంధ్రం గుండా బయటికి వెళ్తాయి, మళ్ళీ అవి వచ్చి లోపలికి ఎంటర్ అవుతాయి అని చెప్పి ఒక నమ్మకం ఆ రోజుల్లో ఆది మానవుడికి ఉండేదట. సో అందుకని చెప్పేసి ప్రతి డోల్మెంట్కి ఇలాంటి ఒక హోల్ అనేది చేసి పెట్టారనమాట. ప్రతిదానికి చూసుకోవచ్చు మనం. ఈ డోల్మెన్స్ లోపల గోడలపైన ఆ కాలంలో వేసినటువంటి కొన్ని పెయింటింగ్స్ని కూడా నేను చూశాను. కొన్ని జంతువుల ఆకారాలు, 4 కాళ్ళతో ఉండే జంతువులు, అంటే పశువులు లాగా, లేదా కొన్ని అయితే వింతగా ఉండేటువంటి జంతువులు, మేబీ మిస్టిక్ క్రియేచర్స్ లాగా, అంటే మనిషి ఆ రోజుల్లో ఇమాజిన్ చేసుకున్నటువంటి క్రియేచర్స్ అనమాట. వాటిని నడుపుతున్నట్టు, వేటాడుతున్నట్టు, ఇటువంటివన్నిటినీ చూపిస్తారు ఆ పెయింటింగ్స్లో. ఇక్కడ చూసారంటే ఒక టవర్ లాగా తయారు చేశారు. ఈ బండరాలన్నింటినీ ఒకదాంతో ఒకటి పేర్చి, ఇది ఎన్ని సంవత్సరాల క్రితందో నేను చెప్పలేను, ఊహకందదు. రాతి యుగం అంటే మీరే అర్థం చేసుకోండి, 3500 సంవత్సరాల పైచిలుకు. కొంతమంది 5000 అంటారు, కొంతమంది 10,000 అని కూడా అంటారు. నా ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రదేశానికి రావాల్సినటువంటి గుర్తింపు కానీ ప్లస్ దీని సంరక్షణ కానీ జరగలేదని ఫీల్ అవుతున్నాను. ఇంకోటి చూసారంటే చాలా వరకు డోల్మెన్స్ ధ్వంసం చేయబడ్డాయి. దానికి గల కారణం చాలా ఒక నమ్మకం ఉండేది ఏంటంటే, వీటి కింద ఏదో నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పి. ఆ రూమర్ వల్ల చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఆ నిధి నిక్షేపాలు చేజెక్కించుకోవాలని చెప్పి వీటిని ధ్వంసం చేసి వీటి కింద రకరకాల శోధనలన్నీ చేసి వీటిని చాలా వరకు నాశనం చేసేశారు. చరిత్ర ఇది. ఒక రాతి యుగ మనిషి ఎలా బతికేవాడు, పనిముట్లు లేని సమయంలో, టెక్నాలజీ లేని సమయంలో కేవలం నిప్పు రాజేయడం అప్పుడప్పుడే నేర్చుకున్నటువంటి మనిషి ఇటువంటి కట్టడాలు కట్టడం అనేది ఇదొక వింత. ఇదొక వింతే కాదు, కాలంలో మనం వెనక్కి ప్రయాణం చేస్తాము. ఇందాక చూపించిన పెయింటింగ్స్ మీరు చూశారు కదా, ఆ పెయింటింగ్స్ చూసినప్పుడు ఒక్కసారిగా మీ ఇమాజినేషన్ డోర్స్ ఓపెన్ అయిపోయి మీకు అంతుచిక్కినటువంటి ఒక అనుభూతి లభిస్తుంది. సో అది ఈ డోల్మెన్స్లో కొన్నిటి లోపల ఉన్నటువంటి చిత్రాలు, పెయింటింగ్స్ చాలా చాలా గమ్మత్తుగా ఉన్నాయి.
అంటే మానవుడు శక్తివంతమైన జంతువుల్ని ఎక్కి ప్రయాణం చేస్తున్నట్లు, స్వారీ చేస్తున్నట్లు కూడా చూపించారు కొన్ని పెయింటింగ్స్లో. ఇంకొన్ని పెయింటింగ్స్లో ఈ అంతిమ యాత్ర, ఆత్మ ప్రయాణాన్ని సూచిస్తూ కూడా కొన్ని పెయింటింగ్స్లో చూపించారు. ఇప్పటి వరకు మనం ఇక్కడున్న డోల్మెన్స్ అన్నిటిని చూసుకున్నాం. ఇప్పుడు అటు సైడ్ ఆ కొండపైన ఉన్నటువంటి డోల్మెన్స్ చూడడానికి వెళ్తున్నాం. పదండి చూద్దాం అక్కడ ఏంటి విశేషాలు ఉన్నాయో. ఈ మల్లచంద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళకి వీటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసేమో, వీటికి సంబంధించినటువంటి హిస్టరీ వాళ్ళకి ఏమైనా తెలిసేమో అని తెలుసుకుందామని. అయితే వాళ్ళు చెప్పినవి అంటే నమ్మకాలు కావచ్చు, అంటే వీటిని కొట్టిపారేయలేం, కానీ అది వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి విని అలా ఫోక్లోర్ అంటారు కదా, అంటే కథల్లాగా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అయినవి కావచ్చు. వాళ్ళు ఏమంటారంటే ఇవి మనుషులు చేసినవి కాదనుకుంటారనమాట వాళ్ళు. అంటే మనుషులు చేసినవి మనుషులు చేయలేరు బాబు, ఇక్కడ కొండపైకి వచ్చి ఇంత పెద్ద రాళ్ళు ఎత్తుకొని వచ్చి పెట్టడం అనేది ఇది మనుషులు చేసి ఉండకపోవచ్చు. ఇవి బహుశా అంటే వాళ్ళు ఏమంటారంటే ఇవి రాత్రి ఏవో కొన్ని శక్తులు, అంటే మనుషులు పోలి ఉన్నటువంటి కొన్ని మరుగుజ్జులు లాంటి జీవులు వచ్చి పెట్టిన ఇలాగ రాళ్ళనన్నిటినీ అరేంజ్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే వాళ్ళ పగటిపూట ఎవరూ కనిపించరట, కానీ రాత్రికి కొత్తగా ఒక రాయి వచ్చి అక్కడ కూర్చుంటుంది. అంటే పగులు లేనిది మరుసటి రోజు ఉదయంకి వచ్చి చూసే లోపల అక్కడ ఒక కొత్త కట్టడం లాగా, అంటే 4 రాళ్ళు పేర్చడమనో లేకపోతే ఇలాంటిది ఏదో ఒకటి కట్టించడం వాళ్ళకి దర్శనం ఇస్తుందంట మార్నింగ్. అంటే వాళ్ళు అలా నమ్ముతారు. అంటే మనిషి వల్ల ఇది సాధ్యం కాదు, ఏదో రహస్యం ఉంది వీటి వెనకల అని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళు విశ్వసిస్తారు. రాత్రికే నిర్మించబడ్డాయంట ఇవన్నీ కూడా. ఉదయం చూసిన ఖాళీ స్థలము మరుసటి రోజు ఉదయం కల్లా ఇలాగా మారిపోయింది. ఎవరు కట్టుంటారు రాత్రిలో వచ్చి, ఎవరికి ఇలా కట్టడం వల్ల ఏం లాభం చేకూరుతుంది, వాళ్ళ నమ్మకం ఎటువంటిది అని చెప్పి వాళ్ళకి కొన్ని నమ్మకాలు, అవి మనం కొట్టిపారాయలేం కానీ వి రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్ ఆల్సో. సో ఆ విధంగా కొంత బాగా మిస్టీరియస్గా థ్రిల్లింగ్గా అనిపించింది వాళ్ళు చెప్పినటువంటి ఆ స్టోరీస్ అవన్నీ వింటుంటే. ఏదేమైనప్పటికీ మల్లచంద్రం డోల్మెన్స్ అనే ఈ చోటు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, ఆది మానవుడు రాతి యుగంలో ఎలా జీవించేవాడు, ఆనాటి మనిషి నమ్మకాలు ఎటువంటివి, అలాగనే అప్పుడున్నటువంటి సామాజిక వ్యవస్థ, ఇవన్నీ మనకి అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తాయి. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు ఈ ప్రదేశాన్ని విజిట్ చేయాలనుకుంటే దగ్గర ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు మీరు ట్రెక్ చేయాల్సి ఉంటుంది, నడవాల్సి ఉంటుంది, కొండనెక్కాల్సి ఉంటుంది. సో కాస్త ప్రిపేర్ అయ్యి రండి, షూస్ వేసుకొని రండి. అలాగనే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ మరో చిత్రాన్ని, ఆనాటి పెయింటింగ్స్ మనం చూడవచ్చు. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. జై హింద్.